ఈరోజు ఆది శంకరాచార్యులు తెలియచేసినటువంటి పంచకోశాల గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి ఆది శంకరాచార్యుల గురించి తెలుసు అనుకుంటా. మన ఎదురుగే ఇక్కడ ఉన్నటువంటి ఆది శంకరాచార్యులు ఆయన భూమి మీద జన్మించిన తర్వాతనే అద్వైతం ప్రబలింది. పంచకోశాలు అనే కాన్సెప్ట్ని ఆది శంకరాచార్యులు మనకు వివరించడం జరిగింది. పంచకోశాలు అంటే ఆత్మకు ఉన్నటువంటి 5 తొడుగులు. ఉల్లిగడ్డకు ఏ విధంగా పొరలు ఉంటాయో ఆ విధంగా ఆత్మ చుట్టూ ఉన్నటువంటి సంచులు అనుకోండి, లేకపోతే తొడుగులు అనుకోండి. చింతపండుకు పైన ఒక కవర్ ఉంటుంది, బొప్పి మాదిరి. ఆ విధంగా ప్రతి ఆత్మకు పంచకోశాలు ఉంటాయి. ప్రతి మానవుడికి పంచకోశాలు ఉంటాయి. ఈ పంచకోశాలు ఏ విధంగా ఉండాలి? అశుద్ధంగా ఉంటే యోగి కాజాలడు. అశుద్ధాన్ని తొలగించి శుద్ధ కోశాలుగా మార్చుకుంటే యోగిగా మారుతాడు. కాబట్టి ఆ పంచకోశాలు ఏంటి, అవి అశుద్ధంగా ఎందుకుంటాయి, వాటిని మనం శుద్ధంగా ఎలా మార్చుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. పంచకోశములు అంటే 5 తొడుగులు. మొదటిది అన్నమయ కోశం, రెండవది ప్రాణమయ కోశం, మూడవది మనోమయ కోశం, నాలుగవది విజ్ఞానమయ కోశం, ఐదవది ఆనందమయ కోశం. ఇవి పంచకోశాలు. మొదటిది అన్నమయ కోశము. అన్నమయ కోశము అంటే భౌతిక శరీరం, మనకు కనిపించేది. ఇదొక్కటే కనిపిస్తుంది. మన కళ్ళకు కనిపించేది అన్నమయ కోశం ఒక్కటే. ఈ భౌతిక శరీరము ఏ తత్వాల ద్వారా ఏర్పడింది? పంచభూతాల చేత, పంచ జ్ఞానేంద్రియాల చేత, పంచ కర్మేంద్రియాల చేత, పంచవాయువుల చేత. 20 మూలకాలు. ఈ 20 మూలకాలు మన శరీరంలో ఉన్నాయి. ఇంకా అంతరేంద్రియాలైనటువంటి 4 తత్వాలు కూడా మనలోనే ఉన్నాయి. అవేంటి అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మొత్తం ఎన్నైనాయి? 24 తత్వాల చేత ఈ శరీరము నిర్మింపబడింది. ప్రతి ఒక్కరికి ఈ 24 తత్వాలు అనేటువంటి 24 అనేటువంటి తత్వాలతో ప్రతి మానవ శరీరము నిర్మింపబడింది. మరి
ఈ భౌతిక శరీరానికి పోషణకు మనం ఏమిస్తున్నాం? ఆహారం ఇస్తున్నాం. మనము తీసుకున్నటువంటి ఆహారము సప్త ధాతువులుగా మారుతుంది. ఆహారము తీసుకున్న వెంటనే గ్లూకోజ్గా 4 గంటల్లో రసంగా మారిపోతుంది. 4 గంటల్లోనే జీర్ణమైపోతుంది. అక్కడి నుంచి సప్త ధాతువులుగా మారిపోతుంది. ఎలా అంటే 15 రోజుల తర్వాత మనము తీసుకున్న ఆహారము రక్తంగా మారుతుంది. 27 రోజులకి శుద్ధ రక్తంగా మారుతుంది. అదే ఆహారమే. 40 రోజులకి కండగా మారుతుంది. 52 రోజులకి మేధస్సుగా మారుతుంది. అంటే మైండ్కి దాంట్లో సారాన్ని యాక్టివేషన్, మైండ్ యాక్టివ్ కావడానికి కొంత భాగాన్ని పంపిస్తుంది. 64 రోజులకి ఎముకగా మారుతుంది. తర్వాత 21 రోజులకి, అంటే 64 రోజులు అయిన తర్వాత మళ్ళీ 21 రోజుకి ఆ కండరంలో గుజ్జుగా మారుతుంది. మనకు తెలుసు కదా, కండరంలో గుజ్జు ఉంటుంది, గుజ్జుగా మారుతుంది. దాని తర్వాత 96 రోజులకు మగవాళ్ళలో అయితే శుక్రంగా మారుతుంది, బీజం, శుక్రబీజం. 108 రోజులకు స్త్రీల్లో అయితే శ్రోణితంగా మారుతుంది, అంటే అండంగా మారుతుంది. చూడండి, మనము ఈరోజు తీసుకున్నటువంటి ఆహారము సప్త ధాతువులుగా మారింది. మొదటిది జీర్ణమైన తర్వాత మొదటిది రక్తంగా మారడానికి ఎన్ని రోజులు పట్టింది? 15 రోజులు పట్టింది. ఈ 15 చూడండి, సృష్టిలో ఏదైతే ఉందో అన్నీ మనలోనే ఉన్నాయి అని తెలియజేస్తున్నాడు. 15 అనేటువంటిది మనకేంటి? శుక్లపక్షము, కృష్ణపక్షము. ఆ 15 రోజుల్ని సూచిస్తూ ఉంది. అన్ని మొత్తం చెప్తా చూడండి. 15 రోజుల తర్వాత 27 రోజులకి శుద్ధ రక్తంగా మారుతుంది. మొదటేమో రక్తంగా మారింది, 27 రోజుల తర్వాత ఎట్లా ఉంటుందంటే రక్తం శుద్ధి అయి ఉంటుంది. మరి 27 దేనికి సాంకేతం? నక్షత్రాలకు సాంకేతం. సృష్టిలో ఉన్నవే మనలో ఉన్నాయి, మనలో జరుగుతూ ఉన్నాయి. 40 రోజులకు కండగా మారింది. 40 అనేటువంటిది దేనికి సాంకేతం? మండలం. ఏదైనా కానీ దీక్ష తీసుకుంటే అయ్యప్ప దీక్ష కానీ, హనుమాన దీక్ష కానీ, శివ దీక్ష కానీ, లేదా మన ధ్యానులు దీక్ష తీసుకుంటే 40 రోజులు దీక్ష తీసుకుంటాం. మరి 52 రోజులకు ఆ కండ దేనికి? మేధస్సుకు పంపిస్తుంది. దాంట్లో అతి సూక్ష్మమైనటువంటి రసాన్ని పంపిస్తుంది.
మరి 54, 52 దేనికి సాంకేతం? సంవత్సరానికి ఎన్ని వారాలు? 52 వారాలు. తర్వాత 64 రోజులకి ఎముకగా మారుతుంది. మరి 64 దేనికి సంకేతం? కళలు. 64 కళలు అంటున్నాం కదా, 64 కళలకు సంకేతం. తర్వాత ఎముకగా మారిన తర్వాత మళ్ళీ 21 రోజుకి లోపల కండరంలో ఎముకలో గుజ్జుగా మారుతుంది. 21 దేనికి సంకేతం? అర్ధమండలం. అవునా కాదా? దీక్ష తీసుకునే వాళ్ళు 21 రోజు కూడా తీసుకుంటారు. తర్వాత 96 రోజులకి మగవాళ్ళలో శుక్రకరణం ఏర్పడుతుంది. అంటే పిల్లలు పుట్టడానికి శుక్రకరణం ఏర్పడుతుంది. స్త్రీలలో 108 రోజులకి అండంగా మారుతుంది. శోణితము అంటారు. మరి 96 దేనికి సంకేతం? తత్వాలకు. 96 రకాల తత్వాలు ఉన్నాయి. 108 దేనికి సంకేతం? తెలుసు అందరికి. 108 ప్రదక్షిణలు ఉన్నాయి, 108 మంత్రాలు ఉన్నాయి, 108 జపాలున్నాయి. చూడండి, ఇవన్నీ కూడా సృష్టిలో ఏదైతే మనము చేస్తా ఉన్నామో అవన్నీ కూడా మనలోనే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తీసుకున్నటువంటి ఆహారము సప్తధాతువులుగా మారి సంతాన ఉత్పత్తికి ఈ శరీరము కారణమవుతుంది. అదేవిధంగా 6 లక్షణాలను కలిగి ఉంది ఈ శరీరం. ఏంటి 6 లక్షణాలు? పుట్టుతుంది, 2 పెరుగుతుంది, 3 వృద్ధి చెందుతుంది, 4 వ్యాధులు సంక్రమింపజేసుకుంటుంది, 5 వార్ధక్యం తీసుకుంటుంది, 6 మరణం. ఇక్కడ పెరుగుట వృద్ధి చెందుట ఒకటే కాదు. పెరుగుట కొంతకాలానికి ఆగిపోతుందా లేదా? శరీరం ఎప్పుడూ పెరుగుతుంటదా? లేదు, కొంతకాలానికి ఆగిపోతుంది. మరి వృద్ధికి పెరుగుటకు తేడా ఏంటంటే, వృద్ధి అంటే శరీరము లావు కావడం. కాబట్టి పెరుగుట వృద్ధి అనేటువంటిది ఒకటే కాదు. ఈ 6 లక్షణాలు మన శరీరానికి ఉన్నాయి. ఈ ప్రతి పుట్టిన జీవి ఈ 6 మార్పులు ఖచ్చితంగా మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి అన్నమయ కోసం అశుద్ధి ఎందుకు అవుతుంది? పత్రిసారి ఎప్పుడు చెప్తా ఉంటాడు, ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, ముందు శాకాహారిగా మారు అంటుంటాడు. ఎందుకంటే మొదటి కోసమే, అన్నమయ కోసమే శుద్ధంగా లేకపోతే నువ్వు ధ్యానం ఎలా చేస్తావు? ధ్యానం ఎలా నీకు అబ్బుతుంది? అందుకే మాంసాహారాన్ని మానేయాలి. మాంసాహారం తింటూ ధ్యానం చేస్తే అన్నమయ కోసమే శుద్ధి కాదు, ఇక మిగతా కోశాలు ఎలా శుద్ధి అవుతాయి? అందుకే సార్ ఇక్కడ ఫస్ట్ శాకాహారిగా మారు. నువ్వు ఎప్పుడైతే శాకాహారిగా మారుతావో, నీ అన్నమయ కోశాన్ని నువ్వు ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటావో అప్పుడే నెక్స్ట్ కోశము శుద్ధి అవుతుంది. కాబట్టి అశుద్ధికి కారణం మాంసాహారమే.
శాకాహారంలో కూడా అతిగా భోజనం చేస్తే అది కూడా అశుద్ధి జరుగుతుంది. అందుకే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా శాకాహారులే. అందుకే ప్రతి ఒక్కరికి నాకు తెలిసినంత వరకు అన్నమయ కోశంలో నో డౌట్ ప్రతి ఒక్కరి అన్నమయ కోశం శుద్ధంగా ఉంటుంది. మరి ధ్యానం చేసే కొద్దీ ఎక్కువ ఆహారం తీసుకునేటువంటి వాళ్ళు కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ధ్యానాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆహారం మీద తక్కువ మక్కువ అంటే ఇంట్రెస్ట్ అనేటువంటిది తక్కువ చేసుకోవడం జరుగుతుంది. తినాలనిపించదు. ఇంతకుముందు ఎక్కువగా తినేవాళ్ళు సరిపడినంతే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. అప్పుడే మన శరీరం అన్నమయ కోశము శుద్ధిగా ఉంటుంది. కాబట్టి మనము ధ్యానం చేస్తే మన నిద్రే తగ్గిపోతుంది. ఇది ఎక్స్పీరియన్స్ అందరికీ. ఎవరైతే ఎక్కువ కాలం ధ్యానం చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఒకరికయ్యి ఒకరికి కాకుండా ఉండడం కాదు. ఇది నిరంతరము ప్రతి దినము ధ్యానాన్ని దినచర్యగా మార్చుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ అనుభూతిని ఈ అనుభవాన్ని పొంది ఉంటారు. 8 గంటలు 9 గంటలు నిద్రపోయే వాళ్ళంతా కూడా 4 గంటలు 5 గంటలు, ఇంకా సీనియర్లు అయితే 3 గంటలు. ఏం చేసినా నిద్ర రాదు. ఎందుకంటే నువ్వు ధ్యానం చేస్తున్నావు కాబట్టి 1 గంట ధ్యానం చేస్తే 5 గంటలు నిద్రతో సమానం. నిద్ర ఎలా వస్తుంది? కాబట్టి అన్నమయ కోశాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి అంటే మనము శాకాహారమే భుజించాలి. అప్పుడే అన్నమయ కోశము శుద్ధి జరుగుతుంది. మాంసాహారము భుజించినట్లయితే అన్నమయ కోశము అశుద్ధిగా మారుతుంది. ఎక్కువ రోగాలు అనేటువంటివి వస్తాయి. ఆయుష్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది. రోగాలమయము శరీరానికి ఎక్కువైపోతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అన్నమయ కోశము ప్రతి ఒక్కరూ శుద్ధి చేసుకున్న వాళ్ళే. రెండవది ప్రాణమయ కోశము. ఈ ప్రాణమయ కోశము రెండవది ఎలా అశుద్ధి అవుతుంది, ఎలా శుద్ధి చేసుకోవాలి. మనము పుట్టినప్పటి నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతూనే ఉన్నాయి. గాలిని లోపలికి తీసుకుంటున్నాం, బయటికి వదులుతున్నాం. మనము పీల్చుకునేటువంటి గాలిలో 21% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. 1% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. 78% నైట్రోజన్ ఉంటుంది. ఒకసారి శ్వాస పీల్చుకుంటే 21 పీల్చుకున్న దాంట్లో 21% ఆక్సిజన్ శరీరానికి వెళ్ళిపోతుంది. మరి మనము పీల్చుకున్నటువంటి ఆక్సిజన్ పంచ ప్రాణాలుగా మారుతుంది. ఒకసారి మనము శ్వాస పీల్చుకుంటే ఆ శ్వాస పంచ ప్రాణాలుగా మారుతుంది, పంచవాయువులుగా మారుతుంది. ఏమిటి ఆ పంచవాయువులు? ఒకటి ప్రాణవాయువు, అపానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు, వ్యాసవాయువు. 5 రకాలుగా మారి 5 రకాల పనులను చేస్తుంది శరీరంలో, మన ప్రమేయం లేకుండా.
మనము పీల్చినటువంటి ఆక్సిజన్ ప్రాణవాయువుగా మారుతుంది ఫస్ట్. మరి ఆ ప్రాణవాయువు శరీరానికి ఏం మేలు చేస్తుంది అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని సక్రమంగా జరిగేటట్టు చేస్తుంది. ప్రాణవాయువు ఏం చేస్తుంది? ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని సక్రమంగా ఆడేటట్టు చేస్తుంది. అంటే బ్రీతింగ్ అనేటువంటిది సక్రమంగా ఉండేటట్టు. మరి సక్రమంగా లేకోకుండా ఎప్పుడు పేషెంట్ డెడ్ అయ్యేటప్పుడు ఎట్లా అవుతుంది? చాలా ఇబ్బంది పడతారు. శ్వాస ఇబ్బంది ఎప్పుడు కలుగుతుంది? ప్రాణవాయువు లేకపోతే ఇబ్బంది కలుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్లోకి వెళ్ళిపోయినారు అనుకోండి, ప్రాణవాయువు లేదు, ఏమవుతుంది? అప్పుడు ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. ప్రాణవాయువు సక్రమంగా ఉంటేనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా జరుగుతాయి. రెండవది అపానవాయువు. దీని పని ఏంటి అంటే లోపలికి పోయిన తర్వాత 5 భాగాలుగా విడిపోతుంది. ఈ అపానవాయువు అనేటువంటిది విసర్జన క్రియకు ఉపయోగపడుతుంది. విసర్జన క్రియ అంటే తెలుసు కదా, మల మూత్రాదులు. అదేవిధంగా చర్మం అంటే చెమట వస్తుంది కదా, లోపల ఉన్నటువంటి మలినాన్నింటినీ బయటికి నెట్టేస్తుంది. 3 రకాలుగా నెట్టేస్తుంది. మూత్రం ద్వారా నెట్టేస్తుంది, మలము ద్వారా నెట్టేస్తుంది, చెమట ద్వారా నెట్టేస్తుంది. అది అపాన వాయువు చేసేటువంటి పని. తర్వాత ఉదాన వాయువు. ఈ ఉదాన వాయువు అనేటువంటిది మనసుకు తోడ్పడుతుంది. సంకల్పాల్ని వికల్పాల్ని కలిగించేది ఈ ఉదాన వాయువే. మనము సంకల్పాలు చేస్తూ ఉంటాం, వికల్పాలు కూడా చేస్తూ ఉంటాం. ఒక పని చేస్తాను, నేను చేయగలను అనుకుంటావు, మరి 1/2 నిమిషంలోనే నా వల్ల కాదు అంటావు. చేస్తాను అనేది సంకల్పం, చేయలేను అనేది వికల్పం. కాబట్టి ఉదాన వాయువు సంకల్ప వికల్పాలకు తోడ్పడుతుంది. 4వది సమాన వాయువు. ఇది ఏం చేస్తుందంటే శరీరంలో తయారైనటువంటి శక్తిని, ఆక్సిజన్ని శరీరం అన్ని భాగాలకు సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. గోరుతో మొదలుకొని మైండ్ వరకు దాని పని ఏంది? శక్తిని ఇదిగా మారింటుంది. గ్లూకోజ్ మళ్ళీ తర్వాత శక్తిగా మారుతుంది కదా, ఆ శక్తిని, ఆక్సిజన్ రెండింటినీ కూడా అన్ని శరీర భాగాలకి పంపిస్తుంది. చూడండి, ఏ భాగానికైనా కోపం వచ్చి ఈ కుడి చేయి మీద అలిగి నేను నీకు పంపిను అని చెప్పేసి మిగతా భాగాలకు పంపించిందనుకో, స్ట్రైక్ చేసిందనుకో, ఏమవుతుంది? కుడి చేయి డెడ్, పడిపోతుంది, ఏలాడి పడిపోతుంది. చూడండి ఎంత ప్రేమ, చూడండి వాటికి. తర్వాత వ్యాసవాయువు, చివరిది 5వ వాయువు. ఇది ఏం చేస్తుంది అంటే శరీరాన్ని సరి అయిన సమశీతోష్ణ స్థితిలో ఉంచుతుంది. శరీరం ఎప్పుడు కూడా సమశీతోష్ణ స్థితిలో ఉంటేనే మనము నిలబడుకోగలుగుతాము. అందుకే భగవంతుడు ఏం చేసినాడు? సూర్యనాడి, చంద్రనాడి 90 నిమిషాలు సూర్యనాడి వేడిని నింపుతుంది శరీరం అంతా. ఎప్పుడు 90 నిమిషాలు అయిన వెంటనే బంద్ అవుతుంది. బంద్ అయితే పూర్తిగా బంద్ కాదు. బాగా గమనించండి శ్వాసని. ఏదో ఒక ముక్కులో ఎక్కువ ప్రెషర్తో వస్తుంటుంది, ఇంకొక ముక్కులో తక్కువ ప్రెషర్ ఉంటుంది. కుడివైపు ముక్కులో ఎక్కువ స్పీడ్ వస్తుందంటే సూర్యనాడి,
శరీరాన్ని వేడి కలిగిస్తూ ఉంది. 90 నిమిషాలు అయిపోయిన వెంటనే చంద్రనాడి అందుకుంది, అది ఒక 90 నిమిషాలు ఉంటుంది. ఈ విధంగా మన శరీరాన్ని సరైన సమశీతోష్ణ స్థితిలో ఉంచుతుంది. పూర్తిగా సూర్యనాడే ఆడిందనుకోండి, వేడి చేసి పడిపోతాం. పూర్తిగా ఎడం వైపునే ఆడిందనుకోండి, మనకు తెలియవు అవన్నీ, భగవంతుడు నడిపిస్తా ఉన్నాడు. కాబట్టి సమశీతోష్ణ స్థితిలో ఉంచేటువంటి వాయువు వ్యాసవాయువు. మరి ఈ పంచభూ ప్రాణాలు, వీటినే పంచ ప్రాణాలు అనేది. ఈ పంచవాయువులు బయటికి పోయితేనే పంచ ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి అంటారు. లేకపోతే నా పంచ ప్రాణాలు నీ మీదే పెట్టుకున్నా, చూడండి, ఒక ప్రాణం కాదు, ఈ 5 ప్రాణాలు నీ మీదే పెట్టుకున్నా, ఇవే పంచ ప్రాణాలు. మరి ఇవే నా ఇంకా ఏమైనా ఉన్నాయంటే 49 ఉన్నాయి వాయువులు. ఒక్కసారి లోపలికి పీల్చుకున్నామంటే 49 భాగాలుగా విడిపోతుంది. ఉపవాయువులు ఉన్నాయి, 5 ఉపవాయువులు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపవాయువు. అవి ఎట్లా ఉంటాయి అంటే, మనము అంటాం చూడు, ఆహారం తీసుకున్నప్పుడు దేవులు వస్తాయి కదా, అది ఒక ఉపవాయువు, తేర్పులు. తర్వాత ఉబ్బరం, కడుపు ఉబ్బుతుంది, అది ఒక రకమైన వాయువు, ఉపవాయువు. తర్వాత తుమ్ములు, అది ఒక రకమైన ఉపవాయువు. ఇంకా 2 సరిగా గుర్తులేవు నాకు. ఇవి 5 ఉపవాయువులు. ఇవి ఉపవాయువులు. ఇవి మొత్తం ఎన్ని వాయువులు అంటే 49 భాగాలుగా మారుతుందంట. 49 వాయువులు ఉన్నాయి మనలో. చూడండి, 200 క్రియలు మనలో మనకు తెలియకుండా జరుగుతూ ఉన్నాయి. ఆ జరిపించేది ఎవరు అంటే ఈ 49 వాయువులే. 200 ప్రక్రియలకు మనకు సంబంధమే లేదు. మనం కర్మ చేస్తామంటే, క్రియ అంటే భగవంతుడు చేసేది క్రియ, మనము చేసేది కర్మలు. కాబట్టి 200 ప్రక్రియలు ఏంటివి అవి అంటే, మనకు బయట తెలిసినటువంటి క్రియలే. జీర్ణక్రియ, నీ ప్రమేయం ఉందా? రక్త ప్రసరణ క్రియ, నీ ప్రమేయం ఉందా? విసర్జన క్రియ, నీ ప్రమేయం ఉందా? శ్వాసక్రియ, నీ ప్రమేయం ఉందా? ఇటువంటి క్రియలు మన ప్రమేయం లేకుండా లోపల ఉన్నటువంటి ఆత్మ లేదా చైతన్యం నడిపిస్తూ ఉంది. కాబట్టి ఈ 2వ కోశమైనటువంటి ప్రాణమయ కోశము ఏం తెలియజేస్తుంది అంటే, ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోండి అని తెలియజేస్తుంది. మరి ఎక్కడ దొరుకుతుంది ఆక్సిజన్? అడవులలో జంతువులు ఉన్నాయి. అడవుల్లో జంతువులకి వెటర్నరీ డాక్టర్ ఉన్నాడు అక్కడ? లేడు. మరి ఎలా జీవిస్తున్నాయి? ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది అడవిలో. మరి వాటికి జబ్బులు రావాలంటే వస్తాయి. వస్తే ఏం చేస్తాయంటే, ఆహారాన్ని మానేసి తాను కట్టుకున్నటువంటి గూడులోనే 1 రోజు 2 రోజులు ప్రశాంతంగా ధ్యానంలో ఉన్నట్టు ఉండిపోతాయి. అంటే ప్రాణశక్తిని ఎక్కువగా తీసుకుంటాయి. మరి ప్రాణశక్తి ఎక్కువ తీసుకుంటే ఏమవుతాయి? రోగాలు ఉంటాయా? ఉండవు. మరి ఏ వెటర్నరీ డాక్టర్లు లేనటువంటి వాళ్ళు అన్నీ బతుకుతున్నాయి. అడవిలో ఉన్న అదే జంతువుని మనం తీసుకొని వచ్చి మన ఇంట్లో పెంచుకున్నాం అనుకో, రోగం వస్తుందా లేదా?
వస్తుంది. కారణం ఆక్సిజన్ లేకపోవడమే. దానికి సూది లేపియాలా, వెటర్నరీ డాక్టర్ దగ్గర తీసుకోవాలా. సాటి జంతువులన్నిటికీ రోగాలు వస్తాయి. క్రూర మృగాలు, అడవిలో ఉండేటువంటి క్రూర మృగాలకి ఏ రోగము రాదు. ఒకవేళ వచ్చినా సొంతంగా ప్రకృతిలో ప్రాణవాయువుని తీసుకొని ఆహారాన్ని తగ్గించుకొని మళ్ళీ 2 రోజులకో 3 రోజులకో మామూలు స్థితికి వస్తుంది. అందుకే యోగులు ఈ జనారణ్యాల్లోకి రాకుండా అడవిలో ఎందుకుంటారు అంటే మెయిన్ కారణము ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి యోగులు అడవిలోనే ధ్యానం చేసుకుంటూ అడవిలోనే తిరుగుతుంటారు. మన పత్రి సార్ కూడా అప్పుడప్పుడు ఏం చేస్తాడు, ట్రెక్కింగ్ కొండలెక్కిస్తాడు, ఎక్కడికెక్కడికో తీసుకుపోతాడు. కారణం ఏంటి? నిన్న కూడా పోయొచ్చినాం మేము, దాదాపు 40 మంది పోయొచ్చాం. సార్ తీసుకుపోయినాడు. సేవాఘట్ గొల్లలదొడ్డి దగ్గర ఉంది, 55 ఎకరాల్లో ఉంది. ఎంత ఆనందం అనిపించిందంటే ప్రాణశక్తి ఎక్కువగా ఉంది అక్కడ. కాబట్టి అందుకే పత్రి సార్ అప్పుడప్పుడు మనల్ని ట్రెక్కింగ్ తీసుకుపోతూ ఉంటాడు. మనం కూడా అప్పుడప్పుడు నెలకొకసారి ప్రకృతిలో ఉండాలి. అదే ఆక్సిజన్ మనకు వేరుగా ఉంటుంది, గ్రామాల్లో వేరుగా ఉంటుంది, హైదరాబాద్లో వేరుగా ఉంటుంది, బాంబేలో ఇంకా వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణశక్తి అశుద్ధం కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రకృతిలో జీవించాలి, సరైనటువంటి ఆక్సిజన్ని తీసుకోవాలి. అప్పుడే ధ్యానం చేస్తే ఎక్కువ ప్రాణశక్తి వస్తుంది. అంతా నడిచేదంతా ప్రాణశక్తి వల్లనే. కాబట్టి ప్రాణశక్తిని మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ ప్రాణమయ కోసం అశుద్ధి లేకుండా శుద్ధిగా మారుతుంది. దేని వల్ల మారుతుందంటే కేవలం ధ్యానం వల్లనే ప్రాణశక్తి గొప్పగా శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి దీన్ని అక్కడేమో శుద్ధ ఆహారం తీసుకొని మాంసాహారాన్ని మానేస్తే అన్నమయ కోసము శుద్ధి అయింది. ఇక్కడ ధ్యానం చేసి ప్రాణశక్తిని ఎక్కువగా తీసుకుంటే ఈ ప్రాణమయ కోసం శుద్ధి అవుతుంది. మరి ఎంతమంది ప్రాణమయ కోసం ఎంతమందికి శుద్ధి ఉందో మీరే ఆలోచన చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనోమయ కోసం, మూడవది. మనోమయ కోశంలో మనస్సు, ఇంద్రియాలు రెండు కలిసి ఉంటాయి. మనసు ఏం చేస్తుంది? ఇంద్రియాల ద్వారా సేకరణ చేస్తుంది. ఏం సేకరణ చేస్తుందో మనందరికీ తెలుసు. శుద్ధి సేకరణ చేస్తుందా, అశుద్ధి సేకరణ చేస్తుందా? ఎప్పుడూ కూడా మనోమయ కోసం చాలా డేంజర్. దీన్ని రోజు శుద్ధి చేయాలి. రోజు స్నానం చేసినట్లే రోజు శుద్ధి చేయాలి. రోజు శుద్ధి చేయాలంటే రోజు ధ్యానం చేయాలి. ప్రతిరోజు మలినం చేస్తూనే అశుద్ధి అంటే అంత ఇష్టం. జ్ఞానేంద్రియాల ద్వారా ఏం సేకరణ చేస్తుంది? కళ్ళు ఉన్నాయి, మంచి దృశ్యాలే చూడాలని కోరుకుంటుంది ఆ మనసు. అగ్లీల దృశ్యాలను చూడాలంటుంది. అవునా కాదా? అటువైపు మనసు ఎంత లేదన్నా మరుగుతుంది. ఆ అగ్లీల దృశ్యాల వలన అశుద్ధి ఏర్పడుతుంది మనసులో. అదేవిధంగా మాట్లాడడం, ఎక్కడైతే పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారో అక్కడికే పోతుంది మనసు, అక్కడికే పంపిస్తుంది. ఆ మాటలు విను, ఆ మాటల్ని సేకరణ చేస్తుంది. అదేవిధంగా వాసనలు కూడా, మంచి వాసనల్ని కోరుకుంటుంది కానీ చెడు వాసనల్ని కోరుకోదు.
స్పర్శ అంతే. ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా మన కంట్రోల్లో లేకుండా మనసు చెప్పినట్లు అవి సేకరించి పెడుతూ ఉంటాయి. జడ పదార్థం అవి. మనసు చెప్పినట్లు అవి సేకరిస్తూ అందిస్తూ ఉంటాయి మనసుకు. అప్పుడు మనసు మనోమయ కోశం కలుషితమవుతుంది. మరి ఈ మనోమయ కోశం కలుషితమైతే మనకు అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తాయి. ఇప్పుడు ఆలోచన ఉందనుకోండి, ఎప్పుడో 20 ఏళ్ళ తర్వాత కూతురు పెళ్లి చేయాలి, ఇప్పుడు ఆలోచిస్తే ఏం లాభం చెప్పండి? అంటే భవిష్యత్తులో అయినా ఉంటుంది, గతంలో అయినా ఉంటుంది, వర్తమానంలో మాత్రం మనసు ఎప్పుడూ కూడా ఉండనే ఉండదు. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు గతమైనా గుర్తుకొస్తుంది, భవిష్యత్తు అయినా గుర్తుకొస్తుంది. వారెన్నింటితో పని లేదు. అందుకే సార్ ఏం చెప్తాడు, గమనించండి, శ్వాసను గమనించండి. శ్వాసను ఏం గమనిస్తావు? నీకు ఏ ఆలోచనలు వస్తున్నాయో గమనించండి అంటాడు. నీకు వచ్చే ఆలోచన లేదు, నీకు ఉపయోగపడేవా? కాదు కదా. కాబట్టి కట్ చేయి అంటుంటాడు. కాబట్టి జ్ఞానేంద్రియాల ద్వారా సేకరించి మనసు అంతా కూడా మనోమయ కోశాన్ని కలుషితం చేస్తుంది. అందుకే మనం ఏం చేయాలి? జ్ఞానేంద్రియాల్ని మంచి కర్మలు చేసే విధంగా వాటికి ప్రోత్సాహం ఇవ్వాలి. మంచి కర్మలు ఎలా చేస్తాం? అమ్మలక్కలు మాట్లాడుకుంటూ ఉంటారు, అది అలవాటు ఉందనుకోండి. ఆ అలవాటు మంచిదా చెడ్డదా? అవసరం లేదు, ఉపయోగం లేదు కదా. ఉపయోగం లేనటువంటి దాన్ని వదిలివేయాలి. ఊరిని వదిలివేయని చెప్తే వదిలేస్తుందా? వదలదు. దీంట్లో మాత్రం ధ్యానం చాలా బాగా పనిచేస్తుంది. మీరు బాగా గమనించండి. ధ్యానం చేసేటువంటి వాళ్ళు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ధ్యానం చేసేటువంటి వాళ్ళు మీ మనోమయ కోశంలో ఉన్నటువంటి దురలవాట్లన్నీ, అంటే ఈ సేకరణలన్నీ తగ్గిపోయి ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ధ్యానంలోకి రాకముందు సాయంత్రం కూర్చొని పనికిరాని మాటలన్నీ మాట్లాడేవాళ్ళు ధ్యానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళలో ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుంటుంది. ఏంటి ప్రయోజనం? అక్కడ పోయి కూర్చుంటే ఆ మాటల వలన ఏంటి నాకు ప్రయోజనం? అవ్వద్దు, పోకూడదు. 4 సీరియల్ 5 సీరియల్ చూసేవాళ్ళు ఉంటారు. ఇంతకుముందు చూశారు, ధ్యానంలోకి వచ్చారు. ఖచ్చితంగా చెప్పగలను, ఖచ్చితంగా ధ్యానం కరెక్ట్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఆ సీరియల్స్ మీద మమకారం తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక్కరోజు కూడా సీరియల్ మిస్ అయితే ఏదో కొంపలు అంటుకున్నట్లుగా అడిక్ట్ అయిపోయింటాం. ధ్యానంలోకి వచ్చినామనుకోండి, ఈరోజు ఎగిరిపోతే ఫస్ట్లో ఏమనిపిస్తుంది? పోతే పోలే, రెండో సీరియల్ రేపు చూస్తే అర్థమవుతుంది ఏం జరిగింది అనిపిస్తుంది. కొంతకాలానికి 4 చూసేవాళ్ళు 2 ఎగిరిపోయినాయి. క్లాస్ ఎక్కువ చెప్పి 6-7 గంటలకు ఇడిస్తే సార్ 8 గంటల వరకు పెట్టుకున్నాడు, 2 ఎగిరిపోయినాయని బాధ ఉండదు. పోతే పోలే, ఆ 2 లాస్ట్ 2 మిగిలినాయిలే, అవి చూస్తే చాలులే అనుకుంటాం. ఇంకా ధ్యానం చేసే కొద్దీ ఆ సీరియల్స్ అంటేనే మక్కువ పోతుంది. నాకైతే రాజకీయాల పిచ్చి ఎక్కువ. ధ్యానంలోకి రాకముందు ఎన్ని పేపర్లు తిరిగేసేవాడిను. ఇప్పుడు పేపర్ తెచ్చి ముందు పెట్టినా కూడా నేను హెడ్డింగ్లు కూడా చదవబుద్ధి కాదు. వార్తలు 9 గంటలకు వార్తలు స్టార్ట్ అయితేనే బంద్. అంత అయిష్టం ఏర్పడింది, వినాలనిపించదు అసలు. కాబట్టి ధ్యానం చేస్తూ ఉంటే మనలోనే మార్పులు, మనోమయ కోశంలో మరి ఎంతమందికి మీకు మార్పులు వచ్చినాయో, మీ వాక్కును సక్రమంగా ఎంతమంది ఉపయోగించుకుంటున్నారో, మీ కళ్ళను ఎంతమంది సక్రమంగా ఉపయోగించుకుంటున్నారో అది నేను చెప్పడానికి రాదు.
మీ చెవులు గాసిప్స్ వినాలనిపిస్తుందా, లేకపోతే ఆధ్యాత్మిక విషయాలు అనిపిస్తుందా? అది మీరు తర్కం చేసుకోవాలి. మీకు మీరుగా నా ఇంద్రియాలు, నా జ్ఞానేంద్రియాలు ధ్యానంలోకి రాకముందు ఎటువైపు పరిగెత్తేవి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో చర్చ చేసుకుంటే మీ మనోమయ కోసం ఏ స్థితిలో ఉందో మీకు అర్థమవుతుంది. మీరు మనోమయ కోసం శుద్ధి కాలేదు అంటే ఇవన్నీ ఉంటాయి. రాజకీయాలు ఉంటాయి, సీరియళ్ళు ఉంటాయి, ఒక 2-3 గంటలు ఎడన్నా కూర్చొని మాట్లాడేది ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా మనోమయ కోసము మీకు శుద్ధి లేదు. మాకు ఏమీ అవసరం లేదు, అవసరం ఉంటే ధ్యానం చేస్తాం, లేకుంటే ఏ వర్తమానంలో ఏ పని అయితే ఉందో ఆ పనిలో నిమగ్నం అవుతాం. ఈ రెండే ధ్యానం చేయాల్సింది, రెండే, పనే ధ్యానమా. ఏ పనైనా సరే నీకు సంబంధించిన పనైనా చెయ్యి, ధ్యానమైనా చెయ్యి, రెండే విషయాలు చేస్తూ ఉంటాడు. వాళ్ళ యొక్క మనోమయ కోశం కూడా శుద్ధి అయ్యిందనే లెక్క. మూడవది, మనోమయ కోశము శుద్ధి చేసుకోవాలంటే నిరంతరము తీవ్రమైనటువంటి ధ్యానం చేస్తే ఇంద్రియాలు జడ పదార్థం, అవి మనసు కంట్రోల్లోకి వస్తే అవి చెప్తే పనిచేసేవారు. మనసు మన కంట్రోల్లో వచ్చినప్పుడు ఆ జడ పదార్థాలు పని చేయవు. కాబట్టి మనోమయ కోశము శుద్ధి అవుతుంది. దేని వలన అవుతుంది? కేవలం ధ్యానం వలన మాత్రమే అవుతుంది. చూడండి, నీవు సీరియల్ చూడకూడదు అని అనుకుంటే నువ్వు నిలబడలేవు, చూసి తీరుతావు. పనికిరాని మాటలు మాట్లాడకూడదు అంటే ఖచ్చితంగా మాట్లాడతావు. ఇవన్నీ చెప్తే జరిగేవి కాదు. ఒక్క ధ్యానం చేయడం వలన మనోమయ కోసము లోపల శుద్ధి జరిగితే ఈ మనోమయ కోసం అప్పుడు శుద్ధి జరిగిందని లెక్క, నీవు పర్ఫెక్ట్గా ఉన్నట్టు లెక్క. రెండే కార్యక్రమాలు మర్చుకుంటాయి. ఒకటి ధ్యానం ఉంటుంది, లేదా నీ స్వధర్మం ఉంటుంది. నువ్వు ఏం చేయాలనుకుంటావు, ఏ పనిలో ఉన్నా చేయాలనుకుంటున్నావు ఆ పనిలో నిమగ్నమై ఉంటావు. అప్పుడు మనోమయ కోశము శుద్ధి అయినట్టు. నాలుగవది విజ్ఞానమయ కోశం. ఇది మనసు ప్లస్ బుద్ధి కలిసి పనిచేస్తూ ఉంటుంది. ఇది అక్కడేమో ఇంద్రియాలు మనసు కలిసి పనిచేస్తాయి, ఇక్కడ మనసు ప్లస్ బుద్ధి రెండు కలిసి పనిచేస్తాయి. మనము ఈ విజ్ఞానమయ కోశాన్ని అశుద్ధి ఎలా చేసుకుంటాము, శుద్ధి ఎలా చేసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశుద్ధిగా ఉంది అంటే మనం ఎట్లా ఉంటామంటే, విజ్ఞానమయ కోసం అశుద్ధిగా ఉంది నాకు అంటే ఎలా ఉంటాం మనం అంటే, వాళ్ళు ఎలా ఉంటారు అంటే ధ్యానులై ఉండొచ్చు, లేదా బయట వాళ్ళు కావచ్చు. నాది, నా కులము, నా మతము, నా ప్రాంతము, నా భాష, ఇది నాది, అది నాది, ఈ ఇల్లు నాది, ఆ డబ్బు నాది, దీంట్లో ఉన్నాము. ఎక్కువ కులము, మతము, ప్రాంతము, భాష ఇవన్నీ కూడా దృఢంగా లోపల ఉన్నాయనుకోండి, విజ్ఞానమయ కోసం శుద్ధి జరగనట్టే లెక్క. బుద్ధి పరిమితంగా ఉంటుంది, బుద్ధి వికసించి ఉండదు. బుద్ధి పరిమితంగా ఉండడం వలన ఇవన్నీ ఉంటాయి. మరి బుద్ధి వికసించిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాటిని పోగొట్టుకోవాలంటే మనం ధ్యానం చేస్తే వాళ్ళ బుద్ధి వికసిస్తుంది, అంటే అపరిమితంగా మారుతుంది. వాళ్ళకేముంటుంది? ఏమీ లేదు, సృష్టిలో ఉండేది ఒకే ఒక పదార్థము, ఆత్మ పదార్థము. కులము లేదు, మతం లేదు, భాష లేదు, ప్రాంతం లేదు, దేశం లేదు, అంతా ఒక్కటే. సృష్టి అంతా ఒక్కటే, నాలో ఉన్నదే ఇతరులో ఉంది అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఆ జ్ఞానము ఎవరైతే మీరు ఫీల్ అవుతున్నారో, కొంతమందికి ఉంటుంది
కులపిచ్చి ఉన్నవాడు ఎవరు రారు. నాకు తెలిసినంత వరకు కులపిచ్చి ఎక్కువగా ఉన్నవాడు రారు, కుల సంఘాల్లో ఉంటారు. మత పిచ్చి ఉన్నవాళ్ళు ఇతర మతాల చర్చల్లో కానీ మసీదుల్లో కానీ వెళ్ళరు. వాళ్ళు పట్టుకొని పోయినా కూడా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి మత పిచ్చి ఉంటే మా హిందూ మతమే గొప్పది అనే భావనలో వాళ్ళు ఉంటే, విజ్ఞానమయ కోసము అశుద్ధి ఉంటే వాళ్ళు వెళ్ళరు. మనం ఎక్కడైనా వెళ్తాం, ధ్యానుడు ఎక్కడైనా వెళ్తాం, యేసుక్రీస్తు గురించి మాట్లాడతాం, మహమ్మద్ గురించి మాట్లాడతాం, బుద్ధుడి గురించి మాట్లాడతాం, మహావీరుడి గురించి మాట్లాడతాం. కాబట్టి విజ్ఞానమయ కోసము బుద్ధికి సంబంధించింది. బుద్ధి పరిమితంగా ఉంటే అశుద్ధిగా ఉన్నట్లు, బుద్ధి వికసించి ఉంటే మనము విజ్ఞానమయ కోశంలో కూడా మనము పరిపూర్ణతను సాధించి మన యొక్క విజ్ఞానమయ కోశంలో అశుద్ధి లేకోకుండా శుద్ధిగా ఉన్నామని అర్థం. మరి ఆ స్థితికి చేరుకోవాలంటే ధ్యానమే మార్గం. ధ్యానం ద్వారానే శుద్ధి అవుతుంది. మీ అందరికీ ధ్యానం రాకుండా ఖచ్చితంగా ఉంటుంది. కులము, మతము, భాష, ప్రాంతము ఇవన్నీ ఉంటాయి. కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత, ధ్యానం చేసిన తర్వాత మనలో అంతర్గతంగా మార్పులు జరిగి వాటంతటిగా అవే మన నుండి తొలగిపోతాయి. కాబట్టి ధ్యానం ద్వారా మనము విజ్ఞానమయ కోశాన్ని కూడా మనము జయించవచ్చు, శుద్ధి చేసుకోవచ్చు. మరి చిట్ట చివరిగా ఆనందమయ కోశం. ఆనందమయ కోశం ప్రతి ఒక్కరూ అనుభవిస్తూ ఉన్నాం. కాకపోతే ఎరుకలో కాదు, గాఢ నిద్రలో అనుభవిస్తూ ఉన్నాం. గాఢంగా నిద్రపోయినప్పుడు మనసు జీరో, శరీరము జీరో, బుద్ధి జీరో. ఐడెంటిటీ ఏమైనా ఉంటుందా? నేను ఫలానా అని ఉంటుందా? నేను ఆడ, నేను మగ ఏమైనా ఉంటుందా గాఢ నిద్రలో? నేను మగాడో తెలుదు, ఆడది తెలుదు, నేను ఎవరో తెలుదు, ఎవరి బిడ్డనో తెలుదు, ఏ ప్రాంతవాసినో తెలుదు, నాకు మనసు ఉందో లేదో తెలియదు, నాకు బుద్ధి ఉందో లేదో తెలియదు. గాఢంగా నిద్రపోయినాం అన్ని జీరోలు చేసుకొని. మరి మెలకు వస్తుంది. మెలకు వచ్చిన తర్వాత ఏమంటావు? బా ఇంత ఆనందంగా ఉందో. మరి అవన్నీ జీరోలు అయినప్పుడు నీ మనసు చెప్పడానికి వీలు లేదు, అది లేదు అసలు. నీ శరీరం చెప్పదు, శరీరం లేదు, బుద్ధి లేదు. మరి ఎవరు చెప్తారు? మనలో చైతన్యం చెప్తుంది, మనలో ఆత్మ చెప్తుంది. ఆనందాన్ని అనుభవిస్తున్నావని చెప్పేది ఎవరు? ఆత్మ. ఆనందంగా ఉంది. మరి ఆ కాసేపు మాత్రమే ఆనందం అనుభవిస్తే ఆనందమయ కోశము శుద్ధి అయినట్టు కాదు. మరి ఆనందమయ కోసం శుద్ధి కావాలి అంటే రమణ మహర్షి మాదిరి ఎప్పుడూ కూడా శరీరము జీరో స్టేటస్లో ఉండాలి, మనసు జీరో స్టేటస్లో ఉండాలి, బుద్ధి కూడా జీరో స్టేటస్లో ఉండాలి. అందుకే ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. శరీరం మీద యావ లేదు, పట్టించుకోడు. మనసును పట్టించుకోడు, బుద్ధిని పట్టించుకోడు. అది ఒక్క రమణ మహర్షికే సాధ్యమైంది. మరి మనము ఈ ఆనందమయ కోశాన్ని ఎవరో కంప్లీట్ చేయలే.
ఎందుకంటే ప్రయత్నాలు చేస్తున్నాము, ఆ దారిలో ఉన్నాము. ఎప్పుడు చేరుకుంటామో, ఈ జన్మలో చేరుకుంటామో, వచ్చే జన్మలో చేరుకుంటామో, ఇంకొక 2-3 జన్మలో పడుతుందో తెలియదు, కానీ చేరుకుంటాం. మనం ప్రయత్నమే అది కదా. కాబట్టి మనం కనీసము తగ్గించుకునే ప్రయత్నం చేస్తే సంపూర్ణ ఆనందం కాకుండా కొంత ఆనందాన్ని అయినా అనుభవిస్తాం. అందుకే మనం ప్రయత్నం ఏంటి? శరీరాన్ని 0 స్టేటస్కి తీసుకురావడము. ధ్యానంలో 0 స్టేటస్ అవుతుందా? అవుతుందా లేదా? కొంతవరకైనా అవుతుంది. చాలా మందికి అవుతుంది. పూర్తి డీప్ స్టేట్లో వెళ్ళినప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు, ఏమన్నా అనుభవం చెప్పండి. అసలు నేను ధ్యాసలో లేను, నేను అసలు నా శరీరం అంతా కూడా జోమెక్కిపోయింది, నేను ఉన్నానా లేదా డౌట్ వచ్చింది అంటుంటారు. ఇక రెండోది మనసు. మరి మనసుని ధ్యానం చేస్తే మనసు శూన్యం చేసుకోవడానికే కదా మనం ప్రయత్నం. కొంతసేపు కాకపోయినా కొంతసేపు, ఒక అరగంట తర్వాత మనసు కూడా శూన్యమవుతుంది ధ్యాన స్థితిలో. అదేవిధంగా బుద్ధి కూడా శూన్యమవుతుంది. 0 స్టేటస్కు వెళ్ళకుండా తగ్గించుకునే ప్రయత్నం, ఈ 3 తగ్గించుకునే ప్రయత్నం మనం సాధిస్తూ ఉన్నాము. ఈ సాధన చేస్తూ మనము ఇప్పుడు ధ్యానంలో కొంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాము. ఏమి అనుభవిస్తున్నాము ఆనందాన్ని అంటే సమస్థితిలో ఉన్నాము. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అవమానం వచ్చినా తట్టుకునే శక్తి ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తున్నా. వచ్చిందా లేదా మీకు? కష్టం వచ్చినప్పుడు వెంటనే కొంచెం బాధ కలుగుతుంది, ఎందుకంటే ఇంకా పూర్తిగా మనం యోగులు కాలేము కదా. కానీ అది 1 గంట, 2 గంటల, 3 గంటల, లేదా 1 రోజా? దాన్ని మోస్తూ తిరగలేము కదా. ఆ కష్టాన్ని 24 గంటలు మోస్తూ తిరిగితే నువ్వు ధ్యాని కానట్టే లెక్క. ధ్యానులంతా కూడా దాన్ని కొంతకాల కష్టాన్ని కానీ, నష్టాన్ని కానీ, మానాన్ని కానీ, అవమానాన్ని కానీ, ఇవన్నిటినీ కూడా వాళ్ళు సమదృష్టితో చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బయట ప్రాపంచికంగా ఉన్న వాళ్లకు వాళ్ళు జీవితాంతం మోస్తారు. 20 ఏళ్ల కిందట జరిగినటువంటి కష్టాన్ని కూడా ఈరోజు కథలుగా చెప్తారు. కానీ ఒక ధ్యానికి కష్టం వస్తే తానే భరిస్తాడు. అవసరమైనప్పుడు ఏదైనా ఒక ధ్యానితో, సీనియర్ ధ్యానంతో ఏమైనా నా కష్టానికి ప్రతిఫలం ఏమైనా చెప్తాడేమో అని వాళ్ళతో కష్టం చెప్పుకుంటారు, కానీ ఎవ్వరితో కష్టం చెప్పుకోరు, ఎవ్వరు నష్టం చెప్పుకోరు. ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి కష్టాన్ని, నష్టాన్ని, మానాన్ని, అవమానాన్ని, ఇవన్నిటిని కూడా మనం అనుభవిస్తూ దీర్ఘకాలం వేయకుండా 1 రోజులో, 2 రోజుల్లోనే ఇది నాది, నేను చేసిన కర్మ నాకు వచ్చింది అనే ఆత్మజ్ఞానం కలిగి ఉంటాడు. కాబట్టి నా కర్మ నాకే వచ్చింది, నా పుణ్యము ఏదైనా లాభం వచ్చింది అనుకో, నేను పుణ్యం చేసుకున్నా నాకు లాభం వచ్చింది, నాకు ఈ నష్టం వచ్చింది, నేను కర్మ చేసుకున్నా నాకు వచ్చింది. వాళ్ళు అనుకుంటారా మిగతా వాళ్ళు, వాడు చేశా, వీడు చేశా, ఆయన చేశా, ఈ అప్పు చేశా, లేకపోతే ఇట్లా జరిగేది కాదు. కానీ జ్ఞానులు అలా అనుకోరు. నా కర్మ, నా పాపము నాకే వస్తుంది, నా పుణ్యము నాకే వస్తుంది అనే జ్ఞానం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ ఆనందమయ కోశాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే యోగులు అనేటువంటి వాళ్ళు మనకు దూరంగా అడవుల్లో ఉంటూ, అంటే ఈ చెత్తనంతా తీసుకొని మైండ్లో వేసుకొని ఈ ప్రజలు ఖరాబ్ చేస్తారు. అందుకే వాళ్ళు ఎవరు కూడా సరైన యోగి వాళ్ళు ఏమీ ప్రదర్శించరు, లీలలు ఏమీ ప్రదర్శించరు.
ఒక్కసారి ఒక్క చోట లీలను ప్రదర్శించినాడంటే ప్రజలు గుమ్ముకొడతారు. వాడిని అడవులకు పోయినా వాడిని వదిలిపెట్టరు. వాళ్ళకి అన్నీ తెలుసు, అన్ని లీలలు తెలుసు. కానీ లీలలు ఎవరైతే ప్రదర్శించకుండా, ఎవరైతే మనుషుల్ని చూస్తేనే ఇంకా అడవుల్లోకి వెళ్ళిపోతారో ఆ యోగులంతా ఆనందమయ స్థితిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి అటువంటి స్థితికి ఈ పంచకోశాలని ధ్యానం ద్వారా శుద్ధి చేసుకొని మీరు యోగులుగా మారాలి అంటే మీలో ఎన్ని కోశాలు శుద్ధి అయినాయో, మిగతా ఇప్పుడు ఏ కోశంలో ఉన్నారో, ఏ కోశంలో మీకు శుద్ధి జరుగుతూ ఉందో దాన్ని ఇంకా తీవ్రంగా ధ్యానం చేస్తే పంచకోశాలు కూడా శుద్ధి అవుతాయి. ఎవరైతే పంచకోశాలను శుద్ధి చేసుకుంటారో వాళ్ళు యోగులు అని మన ఆదిశంకరాచార్యులు గారు మనకు సూచించారు. ఇది గొప్ప సబ్జెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోండి. ఆ స్థితి నుంచి ఇంకొక స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.